గడిచినటువంటి కాలంగా మనము అభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి, అభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి. వృద్ధి నీకు మాత్రం ఉపయోగపడిద్ది, అభివృద్ధి నీ కుటుంబానికి ఉపయోగపడిద్ది. అత్యధికమైన అభివృద్ధి నీతో పాటు ఉన్న వారికి కూడా ఉపయోగపడిద్ది. దేవుడు ఆదామును ఆ రీతిగానే ఏర్పాటు చేసుకొని తాను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆదాము అవ్వ ఆజ్ఞ మీరడాన్ని బట్టి ఆ అభివృద్ధి కాస్త పూర్తిగా ఏమైపోయింది అంటే నష్టంలోకే వెళ్ళిపోయినట్లుగా మనం చూడొచ్చు. అందుకోసమే మనము ఆ అత్యధికమైన అభివృద్ధి దాని విషయమే మనం మాట్లాడుకుంటూ దేవుడు ఈ సంవత్సరం సంఘమునికి ఇచ్చిన వాగ్దానాన్నే మనము ఒక శీర్షికగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. రండి, ఆదికాండం 17వ అధ్యాయము 2వ వచనం. నాకును నీకును నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అబ్రహాముతో చేసిన నిబంధన, అబ్రహాముకు దేవుడిచ్చిన మాట, వాగ్దానం అనందాం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. నిన్ను నేను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అనే మాట ఒకసారి మనం ఆలోచన చేస్తే అక్కడ పూర్తిగా దేవుడే మనిషిని అత్యధికమైన అభివృద్ధిలోనికి తీసుకురాగలడు అనేటువంటి విషయాన్ని ఒకటి జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా మనవంతుగా మనం కూడా ఏం చేయాలి, అత్యధికమైన అభివృద్ధిలోనికి రావాల్సినటువంటి కొన్ని అలవాట్లు అందాం. వాటిని మనం ఏం చేసుకోవాలో అలవరుచుకోవాలి. గడిచినటువంటి వారంలో అదే మనం మాట్లాడుకున్నాం. అలవాట్లు మనిషిని అభివృద్ధిలోనికి తీసుకొస్తాయి, అవి మంచి అయితే. అవి చెడ్డ అలవాట్లు అయితే మనిషిని దరిద్రతలోనికి కూడా తీసుకెళ్తాయి. ఆత్మీయంగా కూడా మనము దేవుడు ఆశించినటువంటి ఫలభరితమైన క్రైస్తవ జీవితంలోనికి రావాలి అంటే కొన్ని మంచి అలవాట్లు మనకు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిన కొన్ని అలవాట్ల గురించి మనము ధ్యానం వస్తూ ఉన్నాం. అందులో భాగముగా మొట్టమొదటిగా వాక్యాన్ని పఠించుట, వాక్యాన్ని చదవడం అనేటువంటిది మనకేమవ్వాలా, అలవాటు అవ్వాలి. అది ఎవరో చెబితే కాదు, నీకు నువ్వుగా వాక్యాన్ని చదవాలనేటువంటి ఆరాటం కలిగి ఉండాలి, అపేక్ష కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు వాక్యాన్ని చదవడము అలవాటుగా, అంటే ఆత్మీయంగా ఒక అలవాటుగా నువ్వు చేసుకుంటావో ఆ వాక్యం నిన్ను ఏం చేసిద్దంటే అత్యధికమైన అభివృద్ధిలోనికి తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే అది నశించిపోని బీజము, ఎందుకంటే అది నిర్మలమైన పాలతో పోల్చబడ్డ వాక్యము అని చాలా విషయాలు మనం గడిచినటువంటి వారం చూసాం. ఇప్పుడు నేటి దినాన ఇంకొక అలవాటు, ప్రార్థించుట. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేటువంటిది అలవాటు కావాలి. శత్రువు అయినటువంటి సాతానుడు ఈ కార్యం చేయకుండా మనల్ని అనేక పర్యాయములు మభ్యపెడతాడు, మనల్ని మోసపుచ్చుతాడు కూడా. వానికి నచ్చని పని ప్రార్థించుట అని. ప్రార్థన అది ఏం చూపిస్తుంది అంటే దేవుని మీద ఆనుకునే స్థితిని చూపిస్తూ ఉంది. ప్రార్థన అదేం చూపిస్తుంది అంటే నీ దగ్గర ఎన్నున్నప్పటికీ కూడా నా దేవుడి ఆజ్ఞ లేనిది నేనేమి చేయను అనేటువంటి ఒక దాసుని స్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది. ప్రార్థన ప్రభు సామర్థ్యం మీద ఆధారపడేదాన్ని చూపిస్తూ ఉంటుంది. కనుక క్రైస్తవ జీవితంలో ప్రార్థన అలవాటు అవ్వాలి. ప్రతి దాని కొరకు ప్రార్థించాలి, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాలి. ప్రార్థన చాలామంది జీవితంలో అది అలవాటు అవ్వలేదు, అది ఒక అవకాశంగా మారింది. అలా ఏమంటారు, జబ్బులు వస్తేనో, అనారోగ్య పరిస్థితులు వస్తేనో, ఆపదలు వస్తేనో, లేదంటే ఏమన్నా పరీక్షలు వస్తేనో, ఇంకా లేదంటే ఏమైనా తొందరలు వస్తేనో, అలాంటి టైంలో ఏం చేస్తారు అంటే మా కోసం ప్రార్థించండి అని చెప్పి గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు. అది అన్యజనులు, వాళ్ళకు అవగాహన లేదు కాబట్టి వాళ్ళు వస్తారు. దేవుని నమ్ముకున్న బిడ్డల దగ్గర కనొచ్చు, సేవకుల దగ్గర కనొచ్చు. దేవుని ఎరిగి ఉండి కూడా జీవితంలో ప్రార్థించడానికి అలవాటు కాకపోతే అది ఎంత దౌర్భాగ్యం. ప్రార్థించడానికి ఇతరుల సహాయం కోరడం తప్పని నేను అనట్లేదు. పౌలు కూడా
ఆయా సంఘాలకు లేఖలు రాస్తూ, ఉత్తరం రాస్తూ, ఆ యొక్క ఎపిస్టల్స్ పత్రికలు రాస్తూ వాటిలో కూడా చెప్తా వచ్చాడు కదా, మా కోసం ప్రార్థించండి అని. అపోస్తలులు కూడా వాళ్ళు అదే చెప్తా వచ్చారు, ప్రార్థించమనే కోరారు. అదే ఇతరులు ప్రార్థించమని అడగడం తప్ప నేను అనట్లేదు, కానీ చాలామంది జీవితంలో వాళ్ళు ప్రార్థన చేస్తారులే, నేను ప్రార్థన చేయాల్సిన పని లేదన్నట్లుగా ఏం చేస్తున్నారు అంటే ప్రార్థించడం మానేస్తున్నారు. అందులో భాగంగానే పుట్టుకొచ్చాయి ఈ ప్రేయర్ టవర్స్. ఎవరో ప్రార్థన చేయడం ఏంటి? నీకోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం చేత కాదా? నీ కుటుంబం కోసం నువ్వు కన్నీరు గార్చడం చేత కాదా? అడుగుదాం, మంచిదే. నీ సంఘంలో ఉన్నారు సహోదరులు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఈ సంఘంలో సేవకులు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎక్కడో ముక్కు మొహం తెలియని వాడికి ఫోన్ చేసి ఏం చెప్తారండి? మా కోసం ప్రార్థన చేయండి. సరే, ప్రార్థన చేస్తాం కానీ ముందు పైసలు పంపిణీ అంటారు. సరిపోయింది. ప్రార్థన చేస్తాం కానీ ఏం చేయాలి? ముందు డబ్బులు పంపించాలి. వాళ్ళు చేసే ప్రార్థనలు, డబ్బులు తీసుకొని చేసే ప్రార్థనలు మనకు విలువైన ప్రార్థనలు. సంఘంలో తోటి సహోదరుడు చేసే ప్రార్థన నీకు విలువైన ప్రార్థన కాదు. ఎంత దౌర్భాగ్యం! ఎందుకంటే నీకు తోటి సహోదరుడు వాడు చదువులేనోడు, ఆ తోటి సహోదరుడు పేదోడు, నీ అంత వాక్చాతుర్యం లేనోడు, కనుక వాని ప్రార్థనలు నువ్వు కోరవు. ఈ దౌర్భాగ్యం. ఇతరుల ప్రార్థనలు కోరడం మంచిదే, కానీ ఎక్కడో ఉన్న వారికి ఫోన్ చేసి మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేదానికంటే సంఘంలో చెప్పుకో. ఇంకొంతమందికి ఇంకొక రకమైన బలహీనత ఉంటుంది. అదేమిటి అంటే వాళ్ళకి ఏమైనా రోగం వస్తే చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. అంటే నామోషిగా ఫీల్ అవుతారు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నా కోసం ప్రార్థించండి అని చెప్పడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతారు. ఇది చాలా ప్రమాదం అండి. ప్రతి అవసరాల కోసము ప్రభు సన్నిధానానికి రావాలి. అదే రీతిగా సంఘంలో ఉన్న తోటి సహోదరులతో లేదా నీ శ్రేయస్సు కోరేటువంటి సేవకులతో, విశ్వాసులతో పంచుకొని నా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పడంలో తప్పేం లేదు. కానీ పూర్తిగా వాళ్ళు ప్రార్థన చేస్తారులే అని చెప్పి ఇదిగో మనం గాలిలో దీపం పెట్టే పరిస్థితులు చేయకూడదు. సో ప్రార్థన మన జీవితాల్లో ఏమవ్వాలి? అలవాటు అవ్వాలి. నీవు అత్యధికమైన అభివృద్ధిలోనికి రావాలి అంటే నీ జీవితంలో ప్రార్థన అలవాటు అయిపోవాలి. దైవజన్ భగత్ సింగ్ గారు, లేదంటే బిల్లీ గ్రాహం గారు అనొచ్చు, టీల మోడీ అనొచ్చు, ఎంతోమంది పెద్ద పెద్ద దైవజనులు మనం ఎరుగుదుము. వాళ్ళందరూ కూడా ప్రార్థనతోటే ఆ అద్భుతమైన పరిచర్యలను చేయగలుగుతూ వచ్చారు. ఈ దినాన మన ప్రార్థనా జీవితం ఎంత ఉంది అంటే పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంటుంది. నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు కూడా అది నాకు పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. పరిచర్యలో అటు ఇటు పరిగెడుతూ, వాక్యం కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ, ప్రార్థన కోసం తక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాననేటువంటి చింత నాకు ఎంతగానో ఉంటా ఉంది. సో ప్రార్థించడం మన జీవితంలో ఏమవ్వాలా? అలవాటు అవ్వాలి. ప్రార్థించడం ప్రాముఖ్యం. సో ప్రార్థించడం నీ జీవితంలో ఎప్పుడైతే అలవాటు అవుద్దో, నేను అంటాను, ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఏం చేస్తూ ఉంటాడు? ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి చక్కగా దుక్కు దున్నుతాడు. దుక్కు దున్నిన తర్వాత ఏం వేస్తాడండి? విత్తనం వేస్తాడు. ఆ తర్వాత వర్షం పడితే ఆ వర్షానికి తగ్గట్టుగా పడినటువంటి విత్తనము మొలకెత్తి అదేమవుద్ది? అభివృద్ధిలోనికి వస్తూ ఉంటుంది. సో వాక్యం చదవడం ఎంత ప్రాముఖ్యమో, వాక్యం ధ్యానించడం ఎంత అవసరమో, అది ఎంత అలవాటుగా నీ జీవితంలో మారాలో, ప్రార్థించుట కూడా అంతే అలవాటుగా మారాలి. ప్రార్థించుట అది నీరు పోసేదాన్ని చూపిస్తూ ఉంటుంది. నీవు విత్తనం వేస్తున్నావు నీ హృదయంలో, ఆ విత్తనం వేసినటువంటి విత్తనం ఫలించాలి అంటే నువ్వు కన్నీరు గార్చాలిగా. ఆ వేసినటువంటి విత్తనము అభివృద్ధిలోనికి రావాలి అంటే నీవు మోకాల మీదకి రావాలిగా. అందుకే మనం ఎక్కువగా ప్రార్థించకపోవడాన్ని బట్టే చాలా కార్యాలలో విజయాలు చూడలేకపోతున్నాం. జీవితంలో ప్రార్థించడం ఒక అలవాటు చేసుకోండి. ప్రతిదానికోసం ప్రార్థించడం ఒక అలవాటు చేసుకోండి. నేను అనేది ప్రతిదానికోసం బారు ప్రార్థనల గురించి నేను మాట్లాడట్లేదు. కొంతమంది చిన్న చిన్న ప్రార్థనలు చేయాల్సిన సమయంలో కూడా ఏం చేస్తారు? బారు ప్రార్థనలు చేస్తారు, వాళ్ళు అగుపరుచుకోవడానికి, పరిచయంలాగా. అలాంటి ప్రార్థనల గురించి నేను మాట్లాడట్లేదు. ప్రార్థన నీ జీవితం అలవాటు అవ్వాలి. వారు సమాజ మందిరంలో నిలవబడి ప్రార్థనలు చేసేవారు. వాళ్ళ ప్రార్థనలో ఇతరులు కించపరచడమే ఉండేది. వాళ్ళ ప్రార్థనలో వాళ్ళని గొప్ప చేసుకోవడం ఉండేది. ఈ రకమైన ప్రార్థనల గురించి కాదు నేను మాట్లాడేది. ప్రభువా, నేను అసమర్థుడను, నీ మీద నేను ఆనుకుంటున్నాను అన్నట్లుగా ప్రభు దగ్గరికి దీనముగా వచ్చే ప్రార్థనా స్థితి. సో ప్రార్థన మన జీవితంలో అలవాటు అయినప్పుడు
ఇదిగో మనం ఎలా ఉంటాము అంటే అత్యధికమైన అభివృద్ధిలోనికి వస్తాం. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రార్థన కోసం ఎంత సమయాన్ని నీవు వెచ్చిస్తున్నావు. అది ఉదయమున కావచ్చు, ఆ సాయంకాలం కావచ్చు, సమయం దొరికినప్పుడల్లా కావచ్చు. నీ పనులు చేసుకుంటూ కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని గోజాడొచ్చు కూడా. కనుక ప్రార్థించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించుకోవడము చాలా అవసరము కూడా. సరే, ఇప్పుడు చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. గనుక మనము కనికరపడి సమయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. చాలా స్పష్టంగా ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? దేనికోసం రావాలా, అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రార్థన ద్వారా మనం ఏం పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని కానీ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాటలో తేల్చేస్తున్నాడు. ఏం పొందుకోవడానికి మనము ఆయన సన్నిధానానికి రావాలి అంటే సమయోచితమైనటువంటి సహాయం. లోకంలో మనుషులు సహాయం చేస్తారు, కానీ ఆ సహాయము మనల్ని పూర్తిగా బయటికి తీసుకురాలేదు. కానీ దేవుడు మాత్రమే ప్రతి పరిస్థితిలో నుంచి మనల్ని విడిపించడానికి సహాయం చేయగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. సో ప్రార్థన ద్వారా ఒకటి మనము దేవుని కృపను పొందుకుంటాము, అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క సహాయాన్ని కూడా మనం పొందుకుంటాము. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రార్థన ద్వారా మనం ఎక్కడికి వస్తున్నామని చెప్తున్నాడు? ఆయన కృపాసనమునొద్దకు వచ్చుచున్నాము. ఎక్కడికి వస్తున్నామండి? కృపాసనమునొద్దకు వచ్చుచున్నాము. కనుక ఆయన కృపాసనము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఆయన మన యొక్క దీనస్థితిని ఎరిగి ఆయన మనకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రతి విషయంలో కూడా ప్రభుపాద సన్నిధికి రావాల్సిన అవసరం ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చిన్న అవసరతే, నేను నా దేవుని అడగకుండా చేస్తాను అని నువ్వు తలపెట్టినట్లయితే దాంట్లో తప్పకుండా దేవుని చిత్తము లేకపోతే మాత్రము ఓటమిని చవిచూడక తప్పదు, నష్టాన్ని చవిచూడక తప్పదు, అవమానాన్ని చవిచూడక తప్పదు. దేవుని యొక్క చిత్తములో ముందుకు వెళ్ళినప్పుడు అది ఎంత పెద్దదైనప్పటికీ కూడా దానిలో నీకు ప్రభు ఏమిస్తాడు? విజయం ఇస్తాడు. కనుక ప్రతి విషయంలో కూడా ఆయన కృపసనము యొద్దకు రావాలి. ఆయన కరుణించడానికి సిద్ధంగా ఉండే దేవుడు, కృప చూపడానికి సిద్ధంగా ఉండేటువంటి దేవుడు. 92వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఉదయమున ఆయన కృప అనే మాట ఒకటి కనబడుతూ ఉంటుంది. చూడండి, 92వ కీర్తన 2వ వచనంలో అంటాడు, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. చాలు, అక్కడ మనం ఆగుదాం. ఉదయమున నీ కృప, ఆయన కృప పొందుకోవాలి. ఆ కృపను పొందుకుంటే కానీ మన జీవితాలు ఏమవో గడవో. గుర్తుపెట్టుకోండి, నేను ఏమై ఉన్నానో కేవలము దేవుని యొక్క కృప బట్టే అంటున్నాడు కదా. అదే రీతి ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము, ఆయన కృపసనము యొద్దకు, అసలు ఆయన కృపసనము యొద్దకు రావడానికి కావాల్సినటువంటి ధైర్యం మనకుందా? ఒక రకంగా చూసుకుంటే మనకు ధైర్యం లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనకి ఇప్పుడు ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఎందుకంటే నా అన్నున్నాడు అక్కడ, నా స్నేహితుడు ఉన్నాడు అక్కడ, ఏమండి, నా ఉత్తరవాదున్నాడు అక్కడ, నా కోసమై మధ్యవర్తిగా ఉండడానికి యాజకుడు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే అక్కడ నా కోసం ఒకరు ఉన్నారు. లేదంటే ఆ కృపసనము దగ్గరికి ఈ పరిస్థితుల్లో కానీ వెళితే మనం ఏమవ్వాలా? చనిపోవాల్సిందే. అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ఆ సంవత్సరానికి ఒక్కసారి కూడా తను తాను పరిశుద్ధపరచుకొని వెళ్ళవలసిందే. ఏమాత్రమైనా అపరిశుద్ధంగా వాడు వెళ్ళాడా లోనికి, ఇదిగో వాడు అక్కడే ఏమవుతాడు? మరణం అవుతాడు. అందుకే లోనికి వెళ్ళేటప్పుడు ఇదిగో వాడి నడుముకి ఏం కడుతూ ఉంటారు? తాడోడు కడతారు. ఆ యొక్క రోపుకి ఏముంటాయంటే కింద గంటలు కూడా ఉంటాయి.
అక్కడ లోపలికి వెళ్ళి ఆ ధూపం వేస్తూ లేదంటే ఆ రక్తమును చిలకరిస్తున్నటువంటి సమయంలో ఎక్కడైనా దేవునికి అయోగ్యంగా అక్కడ ప్రవర్తించి చనిపోయినట్లయితే ఆ గంటల సౌండ్ ఆగిపోయిద్ది. వెంటనే అతన్ని తాడుతోటి ఏం చేస్తూ ఉంటారు, బయటికి లాగుతారు. అంటే ఆయన కృపసనము దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆ అతపరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి ఆయనకు మొరపెట్టాలి అంటే అంత సామాన్యమైన విషయము కాదు. కానీ ఇప్పుడు మనకు ఒక ధైర్యం వచ్చింది. ఎక్కడి నుంచి ఆ ధైర్యం వచ్చింది అంటే, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. అదే కదా పైన అంటాడు 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేది. చూడండి, అంక 14లో అంటాడు, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుదుము. చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ధైర్యముతో ఇప్పుడు కృపసనం యొద్దకు రాగలుగుతున్నాం. ఎందుకంటే నా సహోదరుడైన యేసున్నాడు, నా స్నేహితుడైనటువంటి యేసున్నాడు, నా ఉత్తరవాది అయినటువంటి యేసున్నాడు, నా ప్రధాన యాజకుడైన యేసున్నాడు. ఇన్ని ధైర్యంతో కూడినటువంటి మాటలు ఎందుకు ఇస్తున్నాడు అంటే, మనం ఆయన కృపసనము యొద్దకు తరచూ రావాలని. మీరు ఎందుకు రావట్లేదు? ఇన్ని విధాలుగా నేను మీకోసం అక్కడ ఉన్నాను కదా, నా సహాయం పొందుకోవడానికి మీరు ఎందుకు రావట్లేదు? నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమునో త్రోసివేనన్నాడుగా. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రతిసారి మనం ప్రార్థనాపూర్వకంగానే ప్రభు దగ్గరికి వచ్చి ప్రతిది కూడా ప్రారంభించవలసిన వారమై ఉన్నాం. ప్రతి అవసరత కొరకు ఆయన కృపసనము దగ్గరికి రావాల్సిందే. నీకు బయట వేరే వేరే చోట్ల వేరే వేరే సహాయాలు దొరకవచ్చు, నీకు కాదనట్లేదు. కానీ వాటికంటే ముఖ్యముగా నీవు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి, ప్రభువా నాకు సహాయం చేయి అంటే ప్రభు ఇచ్చే సహాయము వేరు, ప్రభు సమకూర్చే విధానము వేరు. కనుక అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఇప్పుడు 16వ వచనంకి వద్దాం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. సో ఆయన కృపాసనమునొద్దకు చేరాలి. ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలి అంటే, ఇక్కడ అంటున్నాడు, ఒకటి కృప పొందుకోవడానికి, రెండోది ఆయన కృపలో సహాయాన్ని నీవు పొందుకోవడానికి. ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు. చూడండి, యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో 11వ వచనంలో అనుకుంటా, కాబట్టి ఇక్కడ చూడండి, ప్రార్థించకపోవడం బట్టి జరిగే నష్టం అనొచ్చు. ఇక్కడ ప్రభును అసలు ప్రార్థించకపోవడం ఏం చూపిస్తుంది అంటే, ప్రభు సామర్థ్యం మీద ఆధారపడకపోవడం చూపిస్తాం. ప్రభు సామర్థ్యం మీద ఆధారపడకపోతే అందుకే ప్రభు అంటాడు, ఇదిగో నన్ను విసర్జించి వేరొకని ఆశ్రయించు వాని జీవితంలో శ్రమలు ఏమవుతాయి? విస్తరిస్తాయి. ఇదిగో నా యుద్ధ మీరు విచారణ చేయకే మీరు ఏం చేస్తున్నారు? సంధి చేసుకుంటున్నారు అంటున్నాడు. నా యుద్ధ మొరపెట్టకయే మీరు ఏం చేస్తున్నారు? మీరు మీకు కావలసినటువంటి ఆలోచనలు మీరు కలిగి ఉన్నారు. దేవుని కోపం ఎప్పుడు వచ్చింది అంటే, ఆయన అడగకుండా చేస్తే కోపం. అంటే ఆయన ఏం నియంతగా ఉన్నాడని కాదు దీని ఉద్దేశం. ఆయన ఒక యజమానిగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన గురించి ఎక్కువగా ఆలోచించేవాడుగా ఉన్నాడు. శ్రేష్టమైనది ఏంటో మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసు. అన్నీ తెలిసినటువంటి ఆయన అడగకుండా మనం ఏవేవో చేస్తూ ఉంటే అవి ఆయన కోపం రేపించవు. ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, ఆ యజమాని కింద ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు తనకి ఏమీ తెలియదు కానీ తనకేదో తెలిసినట్లుగా అవి ఇవి పనులు చేస్తూ ఉంటే ఆ యజమానుడి కోపం రాదా? అసలు వీడికి ఏం తెలుసు అని వీడు ఆ విషయాలు ఈ విషయాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడని ఆ దాసుని యజమానుడి కోపం వచ్చింది కదా. అదే రీతిగా ఆయనకు కూడా, పరమ తండ్రి అయిన దేవునికి కూడా ఆయన అడగకుండా మనం ఏం చేసినప్పటికీ కూడా అది ఆయనకి ఏం పుట్టిస్తూ ఉంది? కోపం. మనం అత్యధికమైన అభివృద్ధిలోనికి రాకపోవడానికి గల కారణం కూడా ఇదే. ఆయన అడగకపోవడం వల్ల నీకు ఒకటి సహాయం రావట్లేదు. ఆయనను అడగక నువ్వు వేరొకరిని ఆశ్రయించడం బట్టి ఆయన కోపాన్ని నువ్వు రేపుతున్నావు.
ఆయన కోపం రేపడాన్ని బట్టి ఇదిగో నువ్వేమైపోతున్నావు అంటే నష్టపోతావు. ధైర్యముతో రా ఆయన కృపసనం యొద్దకు. అందుకే ప్రార్థన మన జీవితంలో ఏమవ్వాలా? అలవాటైపోవాలి. యెహోవా దొరకు కాలమున మీరు ఆయన్ని వెతకుడి అనే మాట కూడా మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన అందరికీ అందుబాటులోనేగా ఉంది. 55:6 యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతకండి, ఆయన సమీపముగా ఉండగా. చూడండి, ఆయన మీకు దూరంగా ఏం లేడు కదా, ఆయన మీకు సమీపంగానే ఉన్నాడు కదా, ఆయన మీకు చాలా దగ్గరగానే ఉన్నాడు కదా. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆయన వేడుకోవట్లేదు? చాలాసార్లు మనకు సమీపంగా ఉన్న దేవుని వేడుకోగానే ఎక్కడికో పరిగెడతా ఉంటాం, ఎవరెవరో మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. అందరికంటే ఎక్కువగా సమీపంగా ఉన్నది ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్నాడు. అబ్బా తండ్రి అంటే పిలిస్తే చాలు పలికేటువంటి దేవుడు ఆయన. అంత సమీపంగా ఆయన ఉన్నప్పుడు సమీపంగా ఉన్న ఆయన అడగకుండా నువ్వు ఎవరినెవరినో వెతుకుతున్నావు, వేటినో ఆశ్రయిస్తున్నావు. అది ఆయనకి ఎంత కోపం పుట్టించింది. పైదిరిగి వాళ్ళు ఇచ్చేటువంటి సహాయమో లేదా బయట నుంచి వచ్చే సహాయమో గొప్పదని భావించి దేవుడిచ్చే సహాయాన్ని తృణీకరించినప్పుడు అది నీ జీవితానికి నష్టం ఒకటి తెచ్చిపెడతా ఉంది. అంత మాత్రమే కాకుండా దేవుని కోపాన్ని నువ్వు రేపిన వాడవు, రేపిన దానవు అవుతున్నావు. అందుకే అక్కడ అంటున్నాడు, యెహోవా మీకు దొరకు కాలమునందు భక్తిహీనులు తమ మార్గాన్ని విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎడల జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల. చూడండి, ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే దేవుడు. తిరిగితే చాలు. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే తిరగట్లేదు. భక్తిలో హీనదశలో ఉన్నవారు వాళ్ళు ప్రభు వైపు తిరగరు. వాళ్ళు అనుకున్నటువంటివి వాళ్ళు చేయాలని నిర్ణయిస్తుంటారు. అందుకే అక్కడ అంటున్నాడు కదా తర్వాత ఏమని, దుష్టులు వాళ్ళ థాట్స్, వాళ్ళ తలంపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలా? మానేయాలి. నీ మార్గాలు విడిచిపెట్టాలి, నీ తలంపులను మానేయాలి. అదే చెప్తున్నాడు, నీ మార్గాన్ని విడిచిపెట్టమంటున్నాడు. రెండోది నీ తలంపులను ఏం చేయమన్నాడు? మానేయాలి. నువ్వేం చేయాలి? మొత్తం యూటర్న్ తీసుకొని దేవుని పాదాల దగ్గరికి రావాలి. ప్రతిరోజు మనం చేయాల్సింది అదే. ఈ శరీరము కొన్ని మార్గాలను చూపిస్తూ ఉంటుంది, మోసపుచ్చే ఈ హృదయము కొన్ని ఆలోచనలు పుట్టిస్తూ ఉంటుంది. ఈ శరీరం ఏమో మనుషులు వెళ్తున్న మార్గాలను చూపించి నువ్వు కూడా ఇలా ట్రై చేయొచ్చు కదా. ఎప్పుడు ప్రార్థనైనా ప్రభుపాదాలైనా పట్టుకునేది. ఏమొచ్చింది నీకు ప్రభుపాదాలు పట్టుకుంటే? ఎదుగో చూడు, ఆ వ్యక్తి చూడు చక్కగా ఎదుగుతూ ఉన్నాడు, పుష్పిస్తూ ఉన్నాడు, చిగురించాడు. ఉదయకాలము ఆ నెల్లమర్రిలో చిన్న కృతజ్ఞత కూడికి వెళ్తే 92 కీర్తనలో ఇవి మాటలు ధ్యానం చేసుకుంటా వచ్చాం. అక్కడ ఆ 92 కీర్తనలో చూడండి, మధ్యలో ఆ మాటలన్నీ ఉంటాయి. ఏమని ఉంటాయి? ఆ యొక్క భక్తిహీనుల గురించి మాట్లాడుతూ వాళ్ళు గడ్డి వలె అంటాడు కదా. 92వ కీర్తనలో ఎన్నో వచనం? 7వ వచనం. 92వ కీర్తన 7వ వచనంలో భక్తిహీనులు గడ్డి వలె చిగురిస్తున్నారు, చెడు పనులు చేయువారందరూ. కాబట్టి చిగురించారు, పుష్పించారు, అది అభివృద్ధి అనుకోమాకండి. మన భక్తిహీనులను చూసినప్పుడు అబ్బా చిగురించారే, అయ్యో పుష్పించారే అని మనం అనుకుంటాం. వాళ్ళు చిగురించింది, పుష్పించింది, అది అభివృద్ధికి కాదు, అది వారి నాశనానికే. అందుకే తర్వాత అంటాడు ఏమని, యెహోవా నీవే నిత్యం మహోన్నతుడుగా నుండు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయువారందరూ చెదిరిపోతారు. అంతే, చెడ్డ పనులు చేసేవారు చెదిరిపోతారు, నిర్మూలమైపోతారు. ఇది వాక్యం, ఇది సత్యం. కనుక ఎప్పుడు కూడా ఇతరుల యొక్క అభివృద్ధి, వారు గడ్డి వలె చిగురిస్తున్నారని గుర్తుపెట్టుకో. వారు పుష్పించినప్పటికీ కూడా వారు వాడిపోవడానికి పుష్పిస్తున్నారని గుర్తుపెట్టుకో. వ్యసనపడద్దు.
కనుక అది అభివృద్ధి కాదు. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ భక్తిహీనులు ఏం చేస్తారు అంటే వాళ్ళు దేవుని చిత్తం కోసం కనిపెట్టక, దేవుని సామర్థ్యాల మీద ఆధారపడక ఏం చేస్తూ ఉంటారు అంటే శరీరం చెప్పినట్లు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. శరీరం అలాగే మోసపుచ్చిద్ది. ఈ హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదు అని మనం ఎరుగుదుము. ఈ హృదయంలోంచి వచ్చిద్దిగా చెడంతా కూడా. కనుక ఈ దుష్టులు వారి తలంపులను ఏం చేస్తారు, ఆధారం చేసుకొని జీవిస్తారు. కనుక ఇక్కడ చాలా స్పష్టంగా 2 మాటలు చెప్తున్నాడు. భక్తిహీనులేమో వారు కొన్ని మార్గాలను ఎన్నుకోవడం బట్టి, ఇందాక మనం చదివిన యెషయా గ్రంథంలో కొన్ని మార్గాలను ఎన్నుకోవడం బట్టి వారు చిగురిస్తున్నారు. కానీ 92వ కీర్తన ప్రకారం అది గడ్డి. కొంతమంది వాళ్ళ థాట్స్, వాళ్ళ తలంపుల్ని ఉద్దేశించుకొని తలంపుల ఆధారంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు పుష్పిస్తున్నారు, కానీ వాళ్ళు దేనికోసం పుష్పిస్తున్నారు అంటే ఫలించడానికి కాదు. పుష్పించినంత మాత్రాన వాళ్ళు నిలిచి ఉండేవాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి. ఆ కింద అంటాడు ఏమని, అన్నిటికంటే లాస్ట్లో, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, దేవుని ఆశ్రయించేటువంటి వారు ముసలితనమునందు కూడా ఏమవుతున్నారట, ఇంకా చిగురు పెడతారు. చూడండి, సారం కలిగి ఉంటారు, పచ్చగా ఉంటారు. వాళ్ళ ముసలితనములో సామర్థ్యం లేదు, వారి ముసలితనములో వారికి ఉండవలసినటువంటి బలము లేదు, కానీ వాళ్ళు ఇంకా ఏమవుతున్నారు, చిగురు పెడుతున్నారట. ఇంకేమవుతున్నారు, సారం కలిగి పచ్చగా ఉంటున్నారట. ఎలా వచ్చిందంత అభివృద్ధి అంటే ప్రార్థన. వారు ముసలితనంలో కూడా ఫలించగలిగే స్థితిలోకి ఎలా వస్తున్నారు అంటే ప్రార్థనా జీవితం. కనుక మన జీవితంలో కూడా ప్రార్థన ఒక అలవాటు అయినప్పుడు అది మోడుగా ఉన్న నీ జీవితాన్ని కూడా మరలా చిగురింపజేయగల సామర్థ్యం ప్రార్థనకు ఉంది. నీ సొంత తలంపులు, సొంత మార్గాల్ని పక్కన పెట్టేయి. దేవుని చిత్తాలకి పూర్తిగా లోబడాలి. అలా లోబడాలి అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అందుకే ప్రార్థన మన జీవితంలో ఏమవ్వాలండి, అలవాటు అవ్వాలి. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తాం, కొత్త మాటలేం కాదు. ఇంకొంచెం మనం అభివృద్ధిలోనికి రావడానికి ఈ మాటలు దోహదపడతాయని. ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన సహాయం అడగడానికి ఎంతో దూరంలో లేడు. సీఎం సహాయ నిధి అంటారు. సీఎం దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని పాటలు పడాలి. అంతకంటే ఉత్తముడు మన దేవుడు పక్కనే ఉన్నాడుగా, మనలోనే ఉన్నాడుగా. అసలు నువ్వు నోరు తెరిచి అడగక ముందే కూడా నీ నోట్లోనే అయ్యా యేసయ్యా అని, లేదా దేవా ప్రభువా నాకు ఈ విషయంలో సహాయపడవని నీ నోట్లో అనుకున్నప్పటికీ కూడా ఆయన వినే దేవుడుగా. వారు అడగక ముందే వారి అక్కర్లు నేనేం చేస్తానన్నాడు, తీరుస్తానంటున్నాడు కదా. అదే కదా ఇర్మియా 29వ అధ్యాయం 12వ వచనంలోనే ఆ మాట ఉంటుంది. నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు ప్రార్థనకి రావాలి అంటే 11వ వచనంలో ఒక మాట ఉంది. నువ్వు ఆయన దగ్గరికి ప్రార్థనకి ఎందుకు రావాలి అంటే, ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలు ఏమన్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు కృప చూపుతాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఇక్కడ ఇర్మియా ఆయన దగ్గరికి ఎందుకు రావాలి అని చెప్తున్నాడు అంటే, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలన్నింటినీ కూడా కాబట్టి ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్లాన్స్ ఎరిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి ఎందుకు రావాలని చెప్తున్నాను అంటే, నీ భవిష్యత్తును గూర్చినటువంటి పూర్తి అవగాహన ఆయనకు మాత్రమే ఉంది. నిన్ను కనిపెంచిన తల్లిదండ్రులకు నీ భవిష్యత్తు గురించిన అవగాహన లేదు, నీకు కూడా నీ భవిష్యత్తును గురించిన అవగాహన లేదు. రేపు ఉంటామో లేదా రేపు వెళ్ళిపోతామో, మన యాత్ర ముగించుకొని ఏవేమి మనకు తెలియదు. మనం ఏదో ప్లాన్స్ వేసుకుంటాం. నువ్వు ఎందుకు ప్రార్థన ద్వారా ప్రభు దగ్గరికి రావాలి అంటే, నీ యొక్క జీవితం యొక్క అంతమేంటో కూడా తెలిసినటువంటి వాడు ఆయన, ప్రతి పరిస్థితులు ఎరిగినటువంటి వాడు ఆయన. అందుకే ఆయన దగ్గరికి రా. అందుకే ఆ ఎంకరేజ్మెంట్ కోసం ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం. ఏమని 29:11 అక్కడ అంటున్నా, నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను, అందుకే నా దగ్గరికి రండి మీరు ప్రార్థించడానికి. రెండోది, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి సమాధానకరమైన ప్రణాళికలే, సమాధానకరమైన ఉద్దేశాలే, కానీ అవి మీకు హానికరమైనవి, అవి నష్టకరమైనవి కావు. మీరు ఎవడో దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరితే అది మీకు ప్రస్తుతానికి మేలుకరంగా కనబడిద్ది, కానీ ఫైనల్గా వచ్చేసరికి అది ఏమవుద్ది, మీకు నష్టాన్నే కలిగించేది. ఒకని
నడక వాని దృష్టికి సరైనదిగా కనబడను కానీ తుదకు అది వారిని మరణమునకు నాశనములకు నడిపించింది. సో మనుషులు చేసే సహాయము కొంత మట్టుకు నీకు మేలుకరంగా అనిపించవచ్చు, దాని వెనక అవతలోడి స్వార్థం ఏముందో ఏం తెలుసు మనకు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను మీ భవిష్యత్ అంతా ఎరిగిన వాడిని, రెండోది ఆ భవిష్యత్తులో కూడా మీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశాలు అవి సమాధానకరమైనవి, ప్రాస్పరిటీ అంటాడు, అవి మేలుకరమైనది, మీకు ఉపయోగకరమైన ఉద్దేశాలే నేను కలిగి ఉన్నాను, అవి ఏమి కూడా మీకు హానికరమైనవి కావు. అందుకే కింద అంటాడు, అది మీరు మొరపెట్టరే, మీరు అసలు నాకు నిజంగా మొరపెడితే, మీరు నాకు వచ్చి ప్రార్థన చేస్తే, అది ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎందుకు రావాలో ఎంకరేజ్ చేస్తున్నాడు. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు అదే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎందుకు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి అంటే, ఆయన మన ప్రధాన యాజకుడు, మనతో సహానుభావం కలిగిన వాడు, మన బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు. ఆయన మన వలె శోధింపబడ్డాడు. మనమైతే పాపం చేశాం కానీ ఆయన మన వలె శోధింపబడి పాపం చేయనటువంటి వాడు. సో ఆయన మన బలహీనతలను బట్టి ఆలోచన కలిగి మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రండి ప్రతిసారి ఆయన దగ్గరికి అంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ ఎరిగినవాడు, అవి కూడా మంచి ఉద్దేశాలే, మీ హానికరమైనవి కావు. సో నా దగ్గరకు వచ్చి మొరపెట్టమని చెప్తున్నాడే ప్రభు, నా దగ్గరకు వచ్చి అడగమని చెప్తున్నాడు కదా. అందుకే అంటున్నాడు కింద వచనంలో 12లో, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. ఎంత స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన చేయండి, ఇట్టే మీకు నేను దర్శనం అయిపోతాను. మీరు ప్రార్థన చేయండి, ఇట్టే మీకు నేను సహాయం చేస్తాను. మీరు ప్రార్థన చేయండి, మీ భవిష్యత్తుకు ఒక భరోసా ఇస్తానంటున్నాడు. మీ గురించి నేను అన్నీ ఎరుగుతానండి, మీరు ఎందుకు మీ గురించి అసలు ఏమీ తెలియని వ్యక్తి దగ్గరికి పరిగెడతారు? మీరు నా దగ్గరికి రండి అని ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన జీవితంలో అలవాటు అవ్వాలి, దానికి ఉపయోగకరంగా ఉంటాయని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రతిసారి ప్రభు దగ్గరకు వద్దాం. ప్రభువా, నా భవిష్యత్తు గురించి పూర్తిగా ఎరిగావు కనుకే నేను ఎవరిని అడగనయ్యా, ఇది నా పరిస్థితి, నేనేం చేయాలి? ఆయన పాదాలు పట్టుకో. ఈరోజు ఏం జరిగిద్దో ప్రతి గడియ ప్రభువుకు తెలుసు. రేపటి దినం నీ జీవితం ఎలా ఉంటుందో ప్రభువుకు తెలుసు. కనుక ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రభువా, నీ కృపలో నన్ను బలపరచు, నాకు సామర్థ్యం ఇవ్వు. రేపటి దినాన ప్రభు నా జీవిత యాత్రలో నీకు భయంకరంగా ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించు. ప్రతిదీ ప్రభు దగ్గర రావడం అవసరం. అందుకే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో అందాము, ఇర్మియాలో అందాము. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అసలు దేని గురించి మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయం. ఇక్కడ మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మాటలు చెప్తున్నాడు పౌలు. మరలా కొన్ని విషయాలు ప్రభుని అడిగితే ఫీల్ అవుతాడేమో అని అనుకోమాక, ఆయన ఏమీ అలా ఫీల్ అయ్యే దేవుడు కాదు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో కూడా అది ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా అది ఎవరికి తెలియజేయాలా? ప్రతిదీ. కొన్ని విషయాలు నువ్వు నీ భార్యకి చెప్పినా కూడా అసహించుకుంటుంది. కొన్ని విషయాలు నువ్వు నీ భర్తతో పంచుకున్నా కూడా చేదరించుకోవచ్చు. నీ పిల్లలతో షేర్ చేసుకున్నా కూడా అసహించుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, పౌలు అదే ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రతి విషయం ఆయనకి చెప్పండి. మీరు ఎందుకు భయపడుతున్నారు? నాకు ఇలా అనిపిస్తుందని చెప్పు, ఏమైద్ది? నువ్వు చెప్పకపోయినా ఆయనకి తెలుసు, అది గుర్తుపెట్టుకో. అలా అని చెప్పి చెప్పకపోయినా తెలుసు కాబట్టి ఇంకా చెప్పే పని ఏముంది అనుకునేరు. ఆయన ఆయన అడగమని చెప్తున్నాడు, అదొక ఆజ్ఞ, గుర్తుపెట్టుకోండి. అడుగుడి మీకు, అదొక ఆజ్ఞ. అడుగుడి మీకు ఇస్తాను అంటున్నాడు. మన మనసులో ఉన్నప్పటికీ దాన్ని అడగాల, అదొక ఆజ్ఞ. మనం ఆయన దగ్గరికి వచ్చి అడగాల్సిందే. ప్రతిదీ గుర్తుపెట్టుకో, ప్రతిదీ. అది చాలా చిన్నది. కొంతమంది అనుకుంటారు, చిన్నదానికి కూడా ప్రార్థన చేయాలా? చేయాలి. డబ్బులు ఉన్నాయిగా, కొనుక్కోవచ్చుగా. చెయ్యాలి. అదేం చూపిస్తుందంటే ప్రభువుకు నీకున్న రిలేషన్, సంబంధాన్ని చూపిస్తావని. దాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. అరే చిన్నది కూడా అడుగుతున్నా. ఆయన ఏమి
అడిగితే అసహించుకునే దేవుడుగా, చీదరించుకునే దేవుడు కాదు. నాకు సమయం లేదు పో అనే దేవుడు కాదు. ఈ చిన్న చిన్న విషయాలు కూడా నన్ను అడగాల అనుకునే దేవుడు కాదు. ప్రతిదీ. అందుకే పౌలు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏ విషయాలు, ఈ విషయాలు అడగొచ్చా అడగకూడదా అని నువ్వు అనుకుంటున్నావేమో మనసులో, మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ఆలోచన వచ్చింది, ఈ అన్నని ఈ విషయం అడగొచ్చా అడగకూడదా, ఈ అక్కతో ఈ విషయం అడగొచ్చా అడగకూడదా అనేటువంటి ఆలోచన నీకు మనసులో వచ్చింది. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అలా ఇప్పుడు రామాక. ప్రతీది నువ్వు అడగొచ్చు, ఓపెన్గా అడగొచ్చు. నువ్వు అడిగేటప్పుడు ఎవరైనా వింటే నిన్ను తక్కువగా అంచనా వేసుకుంటారేమో అని నీకు భయం ఉంటే రహస్యంగా అడుగు ప్రభుని, నీ మనసులో అడుగు ప్రభుని. బహిరంగంగా అడగాలని ఏం కాదు కదా. కానీ ప్రతి విషయంలో కూడా నువ్వేం చేయాలంటే ప్రభుని అడగాల్సిందే. అదే ఇక్కడ పౌలు ఎంకరేజ్ చేస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. మరలా చదవండి ఫిలిప్పుల రాసిన పత్రిక 4:6-7 వచనాలు 2 కూడా. దేని గూర్చి మీరు చింతపడొద్దు, దేని గురించి మీరు అందుకే పేతురు కూడా అంటారు, మీరు దేని గురించి చింతించడు కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే ప్రార్థన, మన చింత యావత్తు ఆయన మీద ఎలా వేస్తాము అంటే ప్రార్థనలో మాత్రమే వేస్తాం. ప్రార్థించడం ఏం చేస్తుంది అంటే నీ జీవితంలో బరువును తగ్గించిద్ది. ప్రార్థించడం నువ్వేం చేస్తున్నావు అంటే నీ బరువంతా తీసి ఎవరి మీద వేస్తున్నావు? దేవుని మీద వేస్తున్నావు. అందుకే నీ భారము యెహోవా మీద మోపు. ఆయన మన భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మనమే ఇంకా మన భారాలు మోసుకుంటూ బ్రతికిస్తున్నాము. కానీ ప్రార్థన నీ జీవితంలో బరువును తగ్గించిద్ది. ప్రార్థన నీ జీవితానికి భరోసానిచ్చిద్ది. ప్రార్థన నీ జీవితంలో భయాల్ని పోగొట్టిద్ది. ప్రార్థన నీ జీవితంలో భవిష్యత్తును గూర్చినటువంటి నిశ్చయతనిచ్చిద్ది. గుర్తుపెట్టుకో. అందుకే ప్రతిసారి కూడా ప్రభు దగ్గరికి రావాలి, ప్రతి అవసరత కోసం ప్రభు దగ్గరికి రావాలి. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమని, మీరు దేని గురించి చింతపడొద్దు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా, అది మీ ప్రార్థనలో విజ్ఞాపనతో పాటు కృతజ్ఞత కూడా ఉండాలి. అంటే నా ప్రభు చేయగల సామర్థ్యం గలవాడని నమ్మాలి. నమ్మితేగా నువ్వు కృతజ్ఞత చెల్లిస్తావు. ప్రభు చేశాడనే నమ్మిక నీలో ఉంటే కృతజ్ఞత వచ్చింది. సో మనం ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మన ప్రార్థనలో ఈ కృతజ్ఞతా బుద్ధి కూడా ఉండాలి. ఈ కృతజ్ఞతను కనుపరిచేటువంటి అనుభవాల్లో ఉంటూ మనం ప్రార్థన చేసినట్లయితే ఇదిగో ప్రభు మన యొక్క ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. చేస్తాడో లేడో అపనమ్మకంతో చేయమాక. చేస్తాడో లేడో అపనమ్మకంతో చేసేవాడు, ప్రార్థన చేసేవాడు కృతజ్ఞత చెల్లించలేడు. కానీ నిజంగా నా ప్రభు చేయగలడు అనేటువంటి విశ్వాసంతో ఉన్నవాడు ఆ పని జరగకముందే ప్రభుకి థ్యాంక్స్ చెప్తాడు. నువ్వు చేస్తావని నమ్ముతున్నాను ప్రభు, నీకు వందనాలని చెప్పగలడు. అట్టి ప్రార్థనలు ప్రభుకి ఏమవుతాయి అంటే ఎంతో ఆయన్ని మన విషయంలో కార్యాలు చేయడానికి తొందర పెట్టే ప్రార్థనలు అనొచ్చు. కృతజ్ఞతతో చేసే ప్రార్థనలు ప్రభును తొందరబెట్టే ప్రార్థనలు. అలా మనం చేయగలగాలి. అందుకే ఇక్కడ అంటాడు 7వ వచనంలో ఏమంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును. సో ప్రార్థన ద్వారా అక్కడేమనుకున్నాము, కృపను పొందుకుంటున్నాము. రెండోది సహాయం పొందుకున్నాము అనే మాట చూస్తున్నాం. కృప ద్వారా సహాయాన్ని పొందుకున్నాం. ఇక్కడేమంటున్నాడు అంటే పౌలు, ఇదిగో నీవు సమాధానాన్ని పొందుకుంటావు, ఆ సమాధానం నీ తలంపులకు కావలి ఉంటుంది. ప్రార్థనలు జరిగి ఈ 2 కార్యాలు, చాలా కార్యాలు ఉన్నాయి. ఇక్కడ పౌలు మాత్రం ఈ 2 విషయాలను కొంత నొక్కి చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. నువ్వు ప్రార్థించడం బట్టి ఆయన నీకు ఒక సమాధానం ఇస్తాడు. ఈ సమాధానం ఏం చేసిద్దంటే నీ తలంపులు నీ హృదయములకు ఏం చేసిద్ది? కావలిగాసిద్ది. తలంపు హృదయము లేదా మైండ్ అనొచ్చు. ఈ తలంపు హృదయము కావలి లేకపోతే ఏమవుతాయండి? అవి పూర్తిగా పాడైపోయేటువంటిగా ఉంటాయి. తలంపు హృదయం, తలంపులన్నీ మనసులో పుడతా ఉంటాయి. సో మనసుకి హృదయానికి ఈ సమాధానము కావలిగాసిద్ది. అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు, ప్రార్థించండి. మీరు ప్రార్థించడాన్ని బట్టి మీ చింతలను పోగొట్టుకుంటారు. మీ తలంపు మీ హృదయాలకి ఈ సమాధానం కావలిగా ఉంటుంది. అప్పుడు మీరు చింతించడానికి అవకాశమే ఉండదు. మనం ప్రార్థించట్లేదు కనుకే ఈ వరీస్ మనల్ని బరీ చేస్తున్నాయి. ఈ చింతలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే సమాధి చేస్తూ ఉన్నాయి. ఇదిగో చింతలు మనల్ని సమాధి చేయడం కాదు, మనం చింతలను ఏం చేయాలా?
సమాధి చేయాలి. ఎలాగంటే ప్రార్థన ద్వారా. ఆ ప్రార్థన మన హృదయానికి తలంపులకు కావలి కాసిద్ది. ఈ బయట నుంచి వచ్చే చింతలు లోపలికి రాకుండా ఈ సమాధానం మనకి ఏం చేస్తూ ఉంటుంది? ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు, ప్రార్థించండి. ప్రార్థన మన జీవితం అలవాటైతే మాత్రం ఇదిగో అత్యధికమైన అభివృద్ధిలోనికి వస్తావు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎదగకుండా ఉండలేవు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఎదిరించి ముందుకు వెళ్ళగలవు. ప్రార్థనకుండే ప్రభావం అది, ప్రార్థనకుండే శక్తి అది. దానిల గురించి మనం ఎరుగుదుము కదా. ముమ్మారు ఏం చేస్తూ ఉన్నాడు? యెరూషలేము తట్టు తిరిగి దేవునికి ప్రార్థించినట్లు మనం చూస్తాం. ప్రార్థన అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. ప్రార్థన అతనికి తెగువనిచ్చింది. పరిస్థితి ఏంటో తనకు తెలుసు. నేను ప్రార్థించానని తెలుస్తానని తీసుకెళ్ళి సింహాల బోనులో వేస్తారని కూడా తెలుసు దానియేలుకి. కానీ ప్రార్థన చాలా బలమైంది. ఈ ప్రతి పరిస్థితులు కూడా అదే జయించడానికి నాకు ఉపయోగపడిద్ది అని వెళ్ళాడు. ఆ ప్రార్థన అతని తలంపులు హృదయాలకి ఏం చేసింది? కావలి కాసింది. సింహాల బోను అనేటువంటి విషయం అతనికి ప్రార్థనలో గుర్తురాలే. అమ్మో సింహాలు నన్ను తినేస్తాయి అనేటువంటి భయం అతనినేమి తినేయలేదు. అతడు ఎంతో విశ్వాసంతో ఎప్పటి మాదిరే మనం చూస్తాం లేఖనాల్లో, ఎప్పటి మాదిరే తన గదికి వెళ్ళిపోయి చూడండి. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం ఏం చేంజ్ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రార్థన అది ఎంత గొప్ప సమాధానాన్ని ఇచ్చిద్ది అంటే అసలు తన ప్రవర్తనలో మార్పు రాలేదు, తన ప్రార్థించే పద్ధతిలో మార్పు రాలేదు. నేను అంటాను తన బాడీ పోస్చర్లో మార్పు రాలేదు, అసలు ఎక్కడ మార్పు రాలేదు. యథాతథంగానే యథావిధిగా యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా ఆ యెరూషలేములో దేవుడు మందిరం ఉంది. ఆ ఆలయం కోసమే తను ఎంతో పరితపిస్తూ ఉన్నాడు. ఆ ప్రజల కోసమే పరితపిస్తున్నాడు. అందుకే ఆయన దేవుని తట్టు తిరిగి ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయొచ్చు, స్తుతించుచు వచ్చెను. ఆయన ప్రార్థన అది ప్రశాంతంగా జరిగినట్లుగా మనకు చూపిస్తూ ఉంది. ఇట్టి శాసనము వ్రాయబడి ఉన్నదని ఎరిగి ఉండి కూడా అతని ప్రార్థనలో రవ్వంతైన మార్పు లేదు. ఏం చూపిస్తుంది? పౌలు చెప్పిన మాట ఇక్కడ మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. ప్రార్థన ద్వారా సమాధానం పొందుకుంటావు. ఆ సమాధానం నీ తలంపులకు, నీ హృదయానికి కావలి కాస్తాయి. చెడ్డ ఆలోచనలు రావు, చెడ్డ తలంపులు రావు, తప్పుడు నిర్ణయాలు తీసుకో. అమ్మో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేటువంటి కలవరం నీ మనసులోకి కూడా రాదు. కారణం ఏంటంటే నీ జీవితంలో ప్రార్థన ఒక అలవాటు అయిపోయింది కదా. ఆ అలవాటైన ప్రార్థన నీకు గొప్ప సమాధానాన్ని ఇచ్చింది. ప్రార్థన నీ జీవితంలో ఇందుకే అలవాటు అవ్వాలి. అప్పుడు నువ్వు అత్యధికమైన అభివృద్ధిలోనికి వస్తావు. తన తలంపుకు, తన హృదయానికి ఆ సమాధానం కావలి కాయడం బట్టి తాను ప్రార్థించగలిగాడు. ఒకటి, తాను నిజమే శత్రులు తనను రాజుకి అప్పగించారు. రాజు తీసుకెళ్ళి రాజుకి ఇష్టం లేకపోయినా కూడా ఎక్కడేశారు? సింహాల బోన్లో వేశారు. కానీ తుదకు అత్యధికమైన అభివృద్ధిలోనికి వచ్చింది ఎవరు? దావీదే. వీరు గడ్డిలాగా చిగురించారు. ఎవరైతే దావీదు మీద పన్నాగం పన్నారో వారు గడ్డి వలె పుష్పించారు. గడ్డి చిగురించి పుష్పించిద్ది, ఒకే ఒక రోజు ఉంటుంది, నెక్స్ట్ రోజుకి అది ఏమైపోయింది? మాడిపోయింది, వాడిపోయింది. కానీ కనబడట్లేదు దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినట్లుగా ఉన్నాడు. ఏం పట్టించుకోలేదు. అంటే తన యొక్క ప్రార్థనా జీవితం ఎంత గొప్పగా ఉందంటే ఏది అతన్ని షేక్ చేయలేకపోయిందండి. నిజంగా ప్రార్థించడం బట్టి అంత గొప్ప సమాధానం మనం పొందుకుంటాం. గుర్తుపెట్టుకోండి. పైదిరిగి ఇప్పుడు ఎవరు అత్యధికమైన అభివృద్ధిలోకి వచ్చారు? దానియేలే. ఇదిగో రాజులతో సమానుడైపోయాడని చెప్పక తప్పదు, ప్రధానమంత్రి అయ్యాడని చెప్పక తప్పదు. కనుక ప్రార్థన మన జీవితంలో ఏమవ్వాలి? అలవాటు అవ్వాలి. ప్రార్థనని జీవితంలో అలవాటు అవ్వాలి. దానికోసమే పురుకొల్పుగా ఈ మాటలు మనం చూస్తున్నాం. అందుకే అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, మనకు ఒక ధైర్యం ఉంది, అక్కడ మన ప్రధాన యాజకుడు ఉన్నాడు.
మనకు ఒక ధైర్యం ఉంది, ఆయన మనవలే శోధింపబడి పాపము చేయని వాడు అనే ధైర్యం ఉంది. మనకు ఒక ధైర్యం ఉంది, ఆయన నిత్యం మన కోసం విజ్ఞాపన చేసేవాడు అని. మనకు ఒక ధైర్యం ఉంది, అతడు మనకు సహోదరుడు. మనకు ఒక ధైర్యం ఉంది, అతడు మనకు స్నేహితుడు. మనకు ఒక ధైర్యం ఉంది, అతడు మనకు ఒక ఉత్తరవాది. ఆయన మన కోసం ఉన్నాడు. రెండోది ఇర్మియాలో అంటున్నాడు కదా, ఏమని? మనం ఎందుకు ప్రార్థన అలవాటు చేసుకోవాలి అంటే, మన భవిష్యత్తు గురించి క్షణం ఎరిగినటువంటి వాడు మన దేవుడు. మన భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాడు ఆయన తలంపులో ముందుగానే. అవి సమాధానకరమైనవని కూడా చెప్పాడు. కనుక మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ధైర్యంగా ప్రతిసారి ఆయన కృపసన మీద దుక్కు రావాలి. నేను మీకు సమీపంగా ఉన్నాను అంటున్నాడు. మొరపెడితే చాలు నేను మీ మొరాలకి ఇస్తాను అంటున్నాడు. ఇక్కడేమో పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు ప్రార్థన చేస్తే సమాధానం వచ్చిద్ది. ఆ సమాధానం మీ హృదయాలకు తలంపులకు ఏమవుద్ది? కావలి కాసిద్ది. మీరు ఎలాంటి పరిస్థితులు గుండా ఉన్నా అవి ఏమి మిమ్మల్ని కదిలించలేవు. అసలు మీ చింతలే మీ మనసులోకి రావు. ఎందుకంటే ఈ గొప్ప సమాధానం వాటి రెండింటికి ఏమో చేస్తూ ఉంటుంది? కావలి కాసిద్ది. అందుకే దానియేలుని మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నాం. నీ జీవితంలో అత్యధికమైన అభివృద్ధిలోనికి రావాలంటే ప్రార్థన అలవాటు చేసుకో. ప్రార్థనే, ఇంక మరి ఏది కాదు, ప్రార్థనే. చూసేవాళ్ళకి అది విచిత్రంగా అనిపించవచ్చు, చూసేవాడికి ప్రార్థనతో అయిపోయిద్దా అన్నట్లుగా అనిపించవచ్చు. కానీ ప్రార్థన ద్వారా మాత్రమే మన పరిస్థితులను ప్రభావితం చేయగలము, మార్చగలము కూడా. గుర్తుపెట్టుకోండి, సూర్యుని చంద్రుని ఆపగలిగినటువంటి సామర్థ్యము ప్రార్థనకు ఉంది. ఏమండి? చెరసాల్లో ఉన్నటువంటి వారిని విడిపించగల సామర్థ్యము ప్రార్థనకే ఉంది. కనుక ప్రతిసారి మనం ప్రార్థించినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన నా జీవితానికి ఒక అది అభివృద్ధి తీసుకొచ్చేటువంటి ఫార్ములా అన్నట్టుగా గుర్తుపెట్టుకో. నేను అత్యధికమైన అభివృద్ధికి రావాలి అంటే ప్రార్థన నా జీవితంలో అలవాటు అవ్వాలి. అలవాటు చేసుకుంటే అది మేలు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి ప్రార్థనలో ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. ప్రార్థనలో ఎలా ఉండాలండి? పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో మన పట్టును కోల్పోవడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏమవుద్ది? ఆలస్యం అవుద్ది. ప్రభువుకు తెలుసు, కొన్నిటికి వెంటనే సమాధానం ఇవ్వాలి, కొన్నిటికి వెంటనే సమాధానం ఇవ్వకూడదు. ప్రభువుకు తెలుసు, ప్రభు అన్నిటిని ఎరిగినవాడు కనుక. కొన్నిసార్లు మన ప్రార్థనలో ఈ పట్టుదలను ఎందుకు కోల్పోతున్నాము అంటే, ప్రభు దగ్గర నుంచి రావాల్సినటువంటి సహాయము అది ఆలస్యం అవుతుందని మనం అనుకుంటున్నాం. అది ఆలస్యం కాదు. ఆయన ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలోనే ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. కొన్నిసార్లు అనారోగ్యాల పరిస్థితిని బట్టి హాస్పిటల్కి వెళితే కొన్నిటికి వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్లు, కొన్నిటికి వెంటనే ట్రీట్మెంట్ చేయరు. అంతెందుకు, గడిచిన కాలంలో మా నాన్నకు అబ్స్ట్రక్టివ్ జాండీస్ వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఆపరేషన్ చేయలేరు. వాళ్ళు ఏమన్నారు అంటే, ఫస్ట్ బాడీ అంతా స్టేబుల్ అవ్వాలండి అన్నారు. ఆ బీపీలు, షుగర్లు ఇవన్నీ నార్మల్కి రావాలి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పెయిన్ తగ్గాలి, అప్పుడు మేము ఆపరేషన్ చేస్తామన్నారు. అంటే వెంటనే ఎందుకు చేయలేదు? హార్ట్ అటాక్ పేషెంట్ వెళ్ళాడు అనుకోండి, హార్ట్ అటాక్ పేషెంట్ వెళ్తే అప్పుడు ఆ డాక్టర్లు కొంత సమయం తర్వాత చేస్తానంటారా? కాదు, వెంటనే చేస్తారు. సో డాక్టర్ చేసే ట్రీట్మెంట్లోనే కొన్ని వెంటనే చేసేవి ఉన్నాయి, కొన్ని 2-3 రోజులు అలా అబ్జర్వేషన్లో ఉంచి చేసేవి ఉంటాయి, కొన్ని అయితే కొంచెం దీర్ఘకాలంగా కూడా అబ్జర్వేషన్లో ఉంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దేవుడు కూడా మన జీవితంలో తాను ఇవ్వదలుచుకున్నటువంటివి ఏవైతే అవసరంగా ఉన్నాయో వాటిని వెంటనే ఇస్తాడు. కొంత ఆలస్యమైన ఆ టైంకే నేను వానికి ఇవ్వాలి, అదే వానికి అప్పుడు అవసరం అని ఎరిగి ఆయన దాని విషయంలో ఏం చేస్తాడు? ఆలస్యం చేస్తాం. మనమేంటి అంటే, ఏమండి, బిడ్డ పుట్టకముందే పేరు కావాలి వాడికి, బిడ్డ పుట్టకముందే వాడి బట్టలు కావాలా, వాడు ఆడవ తెలియాలా, మగవ తెలియాలా, అన్నీ తెలిసేయాలి. అలా కాదు, ప్రభు ఏ టైంకి ఏది నీకు ఇవ్వాలో ఆ టైంకి దాన్ని ఏం చేస్తాడు? ఇస్తాడు. సో ప్రార్థనలో మనం ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు పౌలు. ఏమని? నిలకడగా ఉండండి. ప్రార్థన నీ జీవితంలో అలవాటు అవ్వాలి. ప్రార్థన నీ జీవితంలో అది నిలకడగా ఉండాలి, స్టెడ్ ఫాస్ట్. దాంట్లో మార్పు ఉండకూడదు. ఆలస్యం అవుతుందా? అది నీకు అనిపిస్తుందా ఆలస్యం అవుతుందని? మనం అనుకుంటాం. అది ప్రభు ఆలస్యం చేయడానికి ఆయన మనలాగా ఏవండి
మర్చిపోయేటువంటి మతిపరుపులు కలిగినటువంటి వాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. అయ్యో సారీ సారీ అండి, నేను కొంచెం లేటుగా వచ్చానని ప్రభు అంటాడా? మధ్యలో ట్రాఫిక్ అందుకే మీకు సమాధానం రావడమో లేట్ అయిందండి అని అంటాడా? ఆయన ఏ టైంలో ఎప్పుడు నీకు సమాధానం ఇవ్వాలో నిన్న పరిస్థితుల్లోంచి బయటికి తీసుకురావాలో ఆయన ఎరుగును. కనుక నీవు ప్రార్థనలు ఎలా ఉండు, అలాగే నిలకడగా ఉండు. ప్రార్థనలో ఎలా ఉండాలట? పట్టుదల కలిగి ఉండు. అన్స్టేబుల్గా ఉండొద్దు, స్టెడ్ ఫాస్ట్గా ఉండు, పట్టుదల కలిగి ఉండు. ఇంకో మాట చూద్దాం. ఇంకో మాట చూసి మన ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తన 55వ అధ్యాయం 17వ వచనం. 55:17. ఆ 55:17. 55:17. సాయంకాలమున మధ్యాహ్నమున. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరు ఈయన? దావీదు. ఏమంటున్నాడండి? నేను సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్న కాలమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన ప్రార్థన ఆలకించును. ఎంత గొప్ప మాట! దావీదు తన జీవితంలో ప్రార్థన ఎంత అలవాటు అయింది అంటే, నేను అనుకుంటాను భక్తులందరూ కూడా 3 పూటలు మనం 3 పూటలు ఇంకో పని చేస్తాం. ఏం చేస్తాం? తింటాం. కానీ ఈ భక్తులు ఏం చేస్తూ ఉన్నారంటే 3 పూట్ల ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తున్నారు. ఉదయమున ప్రభు కృపను కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో వారు శృంగారమను దేవాలయంలోనికి వెళ్ళారు. దేనికోసం? ప్రార్థించడానికి. ఏం ప్రార్థన చేయడానికి? నేనంటానో దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను, ఆ పరిచర్యను కొనసాగించడానికి కోసమై వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థించడానికి వెళ్ళారు. ఉదయమున తన కృపను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వారికి ఇచ్చిన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తే, సాయంకాల సమయంలో ప్రభు యొక్క విశ్వసనీయతను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. ఈ దినాన మనం ప్రార్థన మన జీవితంలో అలవాటైందా? తినడం అలవాటు అయిపోయింది కానీ ప్రార్థించడం అలవాటు కాలేకపోవడం ఎంత దౌర్భాగ్యం. కనుక దేవుని పాద సన్నిధిలో సమయం గడిపితే అది ఎన్నడూ వ్యర్థముగా. దేవుని మందిరములో ఒక దినము గడుపుట, ప్రార్థనలో కూడా అంతే. నువ్వు ప్రార్థనలో సమయం గడుపుతున్నావు అంటే ఆయనతో సహవాసం చేసి గడుపుతున్నావు. గుర్తుపెట్టుకో. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరుగు. నువ్వు ఒక నిమిషం ప్రార్థన చేస్తే అది వేస్ట్ ఏం కాదు. గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రార్థనలు వేస్ట్ అయిపోతాయిలేండి. ఎవరు పరిచర్యలు చేసిన ప్రార్థనలు, దీర్ఘకాల ప్రార్థనలు ఉంటాయి. అవి పరిచర్యని ప్రార్థనలు. దీర్ఘకాల ప్రార్థన చేయొద్దని కాదు. పరిచర్యలాగా ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేసినా అది ప్రభు దగ్గరికి చేరదు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రార్థనకు సమయాన్ని వెచ్చించు. ఈ 3 ఆ సమయాలు మనకేం చూపిస్తున్నాయంటే, మీరు ప్రార్థనకు ఒక సమయాన్ని పెట్టుకోండి అని చూపిస్తున్నాయి. అంటే ఇది మినిమంలో మినిమం. సో 3 సార్లు చేశారు కాబట్టి నేను కూడా 3 సార్లు చేస్తున్నాను కాదు. మినిమం ఇది. తక్కువలో తక్కువ 3 సార్లు ప్రార్థన చేయండి పాత నిబంధన ప్రకారం. తర్వాత మీ జీవితాంతం కూడా ఇదిగో జీవితకాలంలో ప్రతి సమయంలో కూడా మీరు ప్రార్థించడానికి ఏమవుతారు అంటే అలవాటు చేయబడతారు. ఇక్కడ భక్తులు అదే, వాళ్ళ జీవితంలో ప్రార్థన అలవాటైంది. దానియేలు జీవితంలో ప్రార్థన ఒక అలవాటు, దావీదు జీవితంలో ప్రార్థన ఒక అలవాటు. దావీదు తన యొక్క అవిధేయతను బట్టి ఇదిగో మరలా పురుకొల్పబడ్డానికి కారణం ఏమిటి అంటే, అవిధేయుడే మరలా పురుకొల్పబడ్డానికి కారణం ఏంటంటే ప్రార్థనే. ప్రభువా, రక్షణానందాన్ని మరలా నాకు పుట్టించవా, నీ ఆత్మను నా నుండి తీసివేయకు, శుద్ధ హృదయము నాలో కలగజేయి. 51వ కీర్తన ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. 3 మార్లు ప్రభు దగ్గరికి వెళ్ళిన అనుభవం కాదు దావీదుది. అతని జీవితంలో ప్రార్థన ఒక అలవాటైంది కనుకే ఏవండి ఆ అపరాధముల నుంచి అతడు విడుదల పొందుకున్నాడు, ఆ పాపము నుంచి విడుదల పొందుకున్నాడు. మన జీవితంలో ప్రార్థన ఒక అలవాటు అవ్వాలి. అలవాటు అయినప్పుడు నీవేమవుతావు అంటే అత్యధికమైన అభివృద్ధిలోనికి వస్తావు. ఇక నుంచైనా మన జీవితంలో ప్రార్థన ఒక అలవాటు చేసుకుందాం. అలవాట్లు మనల్ని అభివృద్ధిలోకి నడిపిస్తాయి. గడిచిన వారంలో వాక్యం చదవడం నీ జీవితంలో అలవాటు అవ్వాలి.
మరి గడిచిన వారంలో ఎంతగా నువ్వు వాక్యాన్ని చదువుతా వచ్చావో, మరలా ఈ వారం మాట్లాడుతున్నాడు నీతో నాతో ప్రభు. ప్రార్థించుట జీవితంలో అలవాటు అవ్వాలి, ఆత్మీయ జీవితంలో. అప్పుడు నువ్వు అత్యధికమైన అభివృద్ధిలోనికి వస్తావు. వింటున్నావు వాక్యం, బోధించి నేను భ్రష్టును కాకూడదు. విని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా ఏ వాక్యమైతే విన్నామో, ఏ వాక్యమైతే నేను బోధించానో ఆ వాక్యానికి 100కి 100 విధేయత చూపిస్తే అత్యధికమైన అభివృద్ధిలోనికి వస్తాం. వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకో. రెండో మాటగా ఇక్కడ మనం చూస్తే ప్రార్థించుట నీ జీవితంలో అలవాటు అవ్వాలి. ఇంకేం అలవాట్లు ఉన్నాయో భవిష్యత్తు వారాలలో దేవుని చిత్తమైతే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. రండి ప్రార్థనలోకి వెళ్దాం. ప్రభుని అడుగుదాం. ప్రభువా, ప్రార్థన నా జీవితంలో అలవాటు అవ్వాలయ్యా. నీ కృపసనము యొద్దకు నేను ధైర్యంగా రావాలయ్యా. నువ్వు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చాలాసార్లు నీ పాద సన్నిధి రాకుండా అటు ఇటు పరిగెడుతున్నాను. దయతో కరుణించుము. ఎక్కువగా ప్రార్థించేటువంటి భాగ్యాన్ని దయచేయి. ఎక్కువగా నీ పాద సన్నిధిలో సాగిలపడేటువంటి ఆ యొక్క తగ్గింపుతనాన్ని దయచేయి. ఆత్మ విషయమైనటువంటి దీనత్వం దయచేయి. ప్రతి అవసరత కోసం నీ దగ్గరకు రాగలిగినట్లు కృపచూపు. నాకు నీవు సమీపంగా ఉన్నావు అనేటువంటి గ్రహింపు దయచేయి. అడుగుదా మా ప్రభుని, అయ్యా నా జీవితంలో ప్రార్థన ఒక అలవాటు అవ్వాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నేను మర్చిపోతున్నాను. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నేను విస్మరిస్తున్నాను. దానియేలులాగా ప్రార్థించి ఆ గొప్ప సమాధానం నేను పొందుకోవాలి. ఎన్నో విషయాలు నన్ను కదిలిస్తూ ఉన్నాయి కనుక ప్రభువా, ఆ గొప్ప సమాధానం నేను పొందుకున్నట్లు నీ దగ్గరకు వచ్చి మొరపెట్టే భాగ్యాన్ని నాకు ప్రసాదించవా, నాకు నేర్పించవా అని ప్రభుని అడుగుదాం. ఆయన ప్రార్థన నేర్పించే దేవుడు కదూ. ఆయన దగ్గరకు వచ్చి మొరపెడదాం.